ఒక వింత మ్యాజిక్ ఏంటంటే బాడీలో మన కుడివైపు మన కుడివైపు అవయవాలు మన ఎడమవైపు బ్రెయిన్లో రిజిస్టర్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కుడివైపు కుడి కాలికి దెబ్బ తగిలింది అనుకోండి, అందులోంచి నరం ఇంపల్సు నరం నుంచి స్పైనల్ కార్డ్ అంటే వెన్నుపాములోకి వెళ్తుంది. అక్కడ ఆ నరాలు అవతల సైడ్కి క్రాస్ అవుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు కుడికాలికి దెబ్బ తగిలిన నరాల గుంపు ఎడమ వైపుకి క్రాస్ అవుతాయి. వెన్నుపాములో క్రాస్ అయ్యి అలా పైకి ప్రయాణించి చిన్న మెదడు మెడుల్లా అబ్లాంగేటా ఆ బ్రెయిన్ స్ట్రక్చర్స్ అన్నిటి నుంచి వెళ్ళి మన మెయిన్ బ్రెయిన్లో ఎడమ వైపు రిజిస్టర్ అవుతుంది ఆ ఇంపల్స్. అప్పుడు ఎడమ వైపు బ్రెయిను ఓహో ఇది ఇక్కడ దెబ్బ తగిలిందనమాట కుడికాలికి అని చెప్పేసి, ఓకే కుడికాలు నువ్వు పక్కకు జరుగు జాగ్రత్త అని చెప్పేసి మళ్ళీ రిటర్ను హెచ్చరిస్తుందన్నమాట. అది ఎడం వైపు నుంచి బయలుదేరి వెన్నుపాము ద్వారా వచ్చి మళ్ళీ అక్కడ క్రాస్ అవుతాయి. అప్పుడు కుడివైపుకి వస్తాయి. సో కుడిదేమో ఎడం వైపు, ఎడమదేమో కుడివైపు అలా క్రాస్ అవుతుందన్నమాట. ఎందుకు ఇట్లా క్రాస్ అవుతుంది అంటే మన శరీరం ప్రొటెక్షన్ కోసం. ఎందుకంటే ఇప్పుడు కుడికాలికి కనుక దెబ్బ తగిలిందనుకో, కుడివైపు బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తుందో లేదో ఎందుకన్నా మంచిది అని చెప్పేసి కుడివైపు బ్రెయిన్ని అవాయిడ్ చేసి ఎడమవైపు బ్రెయిన్కి వెళ్తుందన్నమాట నరం ఇంపల్సు. సో ముందే మన బాడీ ఆ దెబ్బ తగిలిన వైపు బ్రెయిన్ని అవాయిడ్ చేసి అటువైపు వేరే ఆపోజిట్ బ్రెయిన్కి పంపిస్తుంది అనమాట. ఇది ప్రొటెక్షన్ కోసం. అంటే ఎందుకులే ఆల్రెడీ దెబ్బ తగిలిన వైపుని బాధ పెట్టడం ఎందుకు, కాస్త బాగున్న వైపుకి వెళ్దాం అని చెప్పేసి బాగున్న వైపుకి ఇంపల్స్ పంపిస్తుంది అనమాట. ఇది చాలా ఆశ్చర్యం. మన ఎవల్యూషన్లో అంటే పరిణామ క్రమంలో వచ్చినటువంటిది. ఇది మానవుల్లోనే కాదు, చాలా మ్యామల్స్ అంటే పాలిచ్చే జంతువులన్నిట్లోనూ కూడా చాలా వాటిల్లో ఇట్లా ఒకవైపు నుంచి ఒకవైపుకి క్రాస్ అయిన నరాల ట్రాక్ట్స్ అంటే దారులు ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు కుడికాలికి బాగా వేడి తగిలితే ఎడం వైపుకి బ్రెయిన్లోకి వెళ్తుందన్నమాట. అలా ఆపోజిట్ సైడ్కి క్రాస్ అవుతాయి. అట్లాగే బ్రెయిన్లోంచి మన బాడీకి కిందకి జరుగు, మూవ్ అవ్వు, తీయి, పెట్టు అనేవి కూడా ఆపోజిట్ బ్రెయిన్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అది ఇందులో వింత.